కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టుకి సంబంధించిన వ్యవహారాన్ని మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు చాలాసార్లు మీడియా సమావేశాల్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. డిబేట్లకు సంబంధించి మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు. కొమ్మినేని గారితో మీకు కూడా కొంత పరిచయం కూడా ఉండుంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు ఒక విధంగా దాన్ని అందరూ కూడా ఖండిస్తూ వచ్చాము. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరూ కూడా ఖండిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితి కాస్త రాజకీయంగా మారి ఒక పార్టీ మీద ఒక పార్టీ విమర్శలు చేసుకునే విధంగా మహిళలకు సంబంధించి మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఆరోపణలు చేసే విధంగా ఉంది. ఈ అరెస్ట్ మీద మీ రియాక్షన్ ఏంటి? ఒకటి ముందు రాజధాని అమరావతి మీద ఆ టీవీ చర్చా వేదికలో విశ్లేషకులు జర్నలిస్టు కృష్ణంరాజు గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇవి ఆక్షేపణీయము, గర్హనీయము. ఇది ఫస్ట్ అంశం. కానీ ఇక్కడ ముగ్గురికి సంబంధించిన అంశం. ఒకటేమో కృష్ణంరాజు, ఒకరేమో కొమ్మినేని శ్రీనివాసరావు, ఒకటేమో యాజమాన్యం. ఇక్కడ వ్యాఖ్యలు చేసింది, అనుచిత వ్యాఖ్యలు చేసింది కృష్ణంరాజు గారు. అవును, సరే. ఆయన మీద వచ్చేసి చట్టపరంగా ఆయన ఒకవేళ క్షమాపణ చెప్తే సర్దుకోవచ్చు, లేకుంటే క్షమాపణ చెప్పినప్పటికీ చట్టపరమైన తీసుకోవచ్చు. కానీ ఇక్కడ యాంకర్ వచ్చేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం అనేది ఇది ఏమాత్రమో సమంజసం కాదు. ఇది ఖచ్చితంగా వచ్చేసి ఎదురు చేతిలో పౌరుంది కాబట్టి, పోలీసులు ఉన్నారు కాబట్టి కేసులు పెట్టడము, అరెస్ట్ చేయడము, ఇది ఒక కక్ష రాజకీయం కింద వస్తుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది అప్రజాస్వామికం, ఇది అక్రమం. ఇప్పుడు ఆయన వచ్చేసి విశ్లేషకుడు ఏం మాట్లాడుతున్నది ఈయనకి ఏమైనా ఊహిస్తుంటాడు, ఏమన్నా వచ్చేసి సరే ఆ నేపథ్యంలో ఈయన కొంతవరకు అది మంచిది కాదనే యాంగిల్ లో మాట్లాడు, తర్వాత కూడా ఈయన ఖండించాడు ఇష్యూను. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం అనేది, రిమాండ్ పంపడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ ఆయన పిలిపించేసి విచారణ చేసి పంపించుండొచ్చు ఒకవేళ అనుకుంటే, అంతేగాని అది కేసు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ పంపడము, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడం అనేది, అంటే ఆ యాక్ట్ ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో రాష్ట్రంలో ఇది ఒక మచ్చుతురక. ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడితే బెయిల్ రాకుండా పోతుంది అనేది, దాని మీద ఇది బాగా దుర్వినియోగం అవుతా ఉంది అనేక సందర్భాల్లో రాష్ట్రంలో. ఆ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఇది ఒక మచ్చుతునక అనమాట. ఇది అరెస్ట్, కొమ్మినేని అరెస్ట్ గురించి. ఇంకా మూడవది యాజమాన్యం. అది సాక్షి టీవీ ఛానల్ కాబట్టి, ఆ టీవీలో అది వచ్చింది కాబట్టి మహిళలకు సంబంధించి ఒకసారి సాక్షి టీవీ యాజమాన్యం వచ్చేసి దానికి ఆల్రెడీ కొంత ఖండించినట్టుంది. కానీ స్పెసిఫిక్ గా వచ్చేసి మేము కూడా మహిళ యాజమాన్యం వచ్చేసి భారతమ్మ కాబట్టి ఇది నేను బాధపడుతున్నాను, ఒక మహిళగా నేను బాధపడుతున్నాను, అటువంటి వ్యాఖ్యలు చేసినకూడదు అని ఒక క్షమాపణ చెప్తే అది ఆవిడ ప్రెస్టేజ్ పెరుగుతుంది. అదేమి దానివల్ల వచ్చేసి ఆవిడ నామోషి పడాల్సిన అవసరం లేదు. అది ఒక అంశం. నాలుగవ అంశం వచ్చేసి ఈ యొక్క సాక్షి కార్యాలయాల మీద దాడులు చేయడము, రాళ్ల దాడి, కోడిగుళ్లతో దాడి, గేట్లు ఎక్కడం, గేట్లు దూకడం, ధ్వంసం చేయడం, ఆ సాక్షి మీడియాను క్లోజ్ చేయాలని చెప్పడం, ఇవన్నీ అప్రజాస్వామ్యం. అవి వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. ఓకే, అయితే అంటే ఇక్కడ పాయింట్, సరే మీరు చెప్పినట్టు ఒకళ్ళ దాడులు కావచ్చు లేదంటే ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు వాంటెడ్లీ ఖచ్చితంగా చెప్పాలి, చేయాలి అని టార్గెట్ చేస్తూ భారతి గారికి సంబంధించో లేదంటే మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించో ఇలా మాట్లాడటము, అంటే మీరు తప్పు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ తప్పును మీకే శిక్షగా వేయాలి అనేటువంటి ఒక వ్యాఖ్యలతో దాన్ని రాజకీయంగా టీడీపీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ చేసినటువంటి ధోరణి కావచ్చు, ఇది దాన్ని సపోర్ట్ చేసే పరిస్థితి అయితే ఉండకూడదు కదా. అవును, అది కరెక్ట్ కాదు. అది సేమ్ టైం వీళ్ళు కూడా వచ్చేసి యాజమాన్యం దాన్ని ప్రిస్టేజ్ గా వచ్చేసి ఏదో నామోసిగా భావించాల్సిన అవసరం లేదు. అది ఒక హుందాగా వచ్చేసి అది వాళ్ళ గౌరవం పెంచుతుంది. దాని ఒకవేళ వీళ్ళు వచ్చేసి దాడులు చేయడం కరెక్ట్ కాదు, క్షమాపణ చెప్పని ఒకవేళ అడగచ్చు. అది డిమాండ్ కంటే కూడా మీ యొక్క యాజమాన్యం మీరే కదా అడగచ్చు వీళ్ళు కూడా. కానీ దాడులు చేయడం తప్పు. అదే సమయంలో వచ్చేసి సాక్షి యాజమాన్యము దీన్ని నామోషిగా భావించాల్సిన అవసరం లేదు. దాన్ని వచ్చేసి హుందాగా చెప్పేస్తే వాళ్ళ ఇమేజ్ పెరుగుతుంది. దానివల్ల వాళ్ళకి లాభమే కానీ నష్టం ఉండదు. ఓకే 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 సార్, ఇప్పుడు అంటే ఏడాది పాలన పూర్తి అయిపోయింది. రేపటి 12వ తారీఖుతో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ ఏడాదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిందని చెప్పేసి నేషనల్ ఏజెన్సీలు చెప్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని దాడులు, ప్రధానంగా రాయలసీమ లాంటి, మీరు కూడా రాయలసీమకి సంబంధించి రిప్రజెంట్ చేస్తూ ఉంటారు, రాయలసీమకి సంబంధించిన హక్కుల మీద చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. రాయలసీమకి సంబంధించిన వ్యవహారాలు చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి. అనంతపురం జిల్లాకి సంబంధించి ఇటీవల
ఒక విద్యార్థినిపై జరిగినటువంటి హత్య కావచ్చు, దాంతోపాటు రాయలసీమ సంబంధించిన ప్రాంతాల్లో గత ఏడాదిలోనే దాదాపు 200-300 పైగా ఇలాంటి ఘటనలు జరిగినాయంటూ కూడా సరే ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయా ఏదనేది పక్కన పెడితే ఎఫ్ఐఆర్లు మాత్రం పోలీసులు నమోదు చేస్తూ వస్తున్నారు. క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది. మహిళలకు సంబంధించిన అంశాల మీద వాళ్ళకి సంబంధించిన దాడులు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. రాజకీయంగా ఒకరిని ఆరోపించడాలు పక్కన పడేస్తే మహిళలకు సంబంధించిన భద్రత మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశాలకు సంబంధించి మీరేం చెప్తారు? ఓవరాల్ గా మెయిన్ కారణం ఏమంటే 4. ఒకటి మద్యము. ఈ మొత్తం ఏ నేరం అది మహిళల మీద కానీ జెంట్స్ మీద కానీ అది హత్యలు కానీ లేకుంటే అత్యాచారాలు కానీ రేపులు కానీ ఏనా ప్రధాన కారణాలు 4 కనపడుతున్నాయి. 1 మద్యము, 2 డ్రగ్స్, 3 గంజాయి, 4 సోషల్ మీడియా ప్రభావం. ఈ వీటిని అరికట్టకుండా ఏ గవర్నమెంట్ అయినా సరే ఈ యొక్క నేరాలను వచ్చేసి ఇంకా రోజు రోజుకు ఎవరి ఇయర్ పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గవు. ఇప్పుడు మద్యం అనేది గతంలో కూడా ఉంది, ఇప్పుడు ఉంది, కానీ ఇప్పుడు మరీ విచ్చలవిడి అయిపోయింది. మద్యం వచ్చేసి గతంలో టైమింగ్స్ అన్న ఇప్పుడు టైమింగ్స్ లేదు. మా మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు, ఏడ కావాల్సినా సరే దొరుకుతుంది మద్యం వచ్చేసి విచ్చలవిడిగా ఏ సమయంలో సరే. కాబట్టి మద్యం అనేది ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ కొడుకో లేకుంటే మొగుడో వచ్చేసి తాగి వచ్చి ఏం చేస్తారో వాళ్ళ కంట్రోల్ ఉండరు. వచ్చేసి ఆడవాళ్ళని చంపుతున్నారు, పిల్లల్ని చంపుతున్నారు, భార్యను చంపుతున్నారు, తల్లిదండ్రులను చంపుతున్నారు. ఇది మెయిన్ వచ్చేసి మద్యం. దానికి తోడు యువతలో డ్రగ్స్, గంజాయి. గతంలో ఏదో అక్కడక్కడ కొన్ని కాలేజీల్లో కొంతమంది యూత్లు ఉండేది. ఇప్పుడు హై స్కూళ్ళలో కూడా డ్రగ్స్, గంజాయి అనేది ప్రవేశించింది. అది మద్యానికంటే భయంకరంగా తయారైపోయింది. ఇంకా 4వది సోషల్ మీడియా. ప్రతి ఒక్క చేతిలో సోషల్ మీడియా. దాంట్లో బూతు పాటలు, బూతులు, ఫిగర్స్ ఇవన్నీ చూసి ఇంకా మొత్తం వచ్చేసి ఆ యూత్ వచ్చేసి వాడికి ఇంకా నిరంతరము ఇదే ధ్యాస అయిపోయి అది చిన్న 3 ఏళ్ల పిల్లనా, 30 ఏళ్ల మనిషా, తల్లి, చెల్లె, వరుస ఏమి లేకుండా వచ్చేసి ముందుగానే హార్మోన్స్ ప్రభావం ఉంటుంది దానికి యవనంలో. దానికి తోడు ఇవన్నీ వచ్చేసి సంస్కారము, సభ్యత, వరుసలు ఏమీ లేకుండా అయిపోయినాయి. కాబట్టి వీటిని కంట్రోల్ చేయకుండా అది ఈ గవర్నమెంట్ కావచ్చు, ఇంకో గవర్నమెంట్ కావచ్చు, కంట్రోల్ చేయాల్సింది అక్కడ. గవర్నమెంట్లు ప్రేరేపిస్తున్నాం కాదు, అది వచ్చినాక చూసుకుంటాం అంతే. వచ్చినాక పోయి కేసు పెట్టడం అంతే. కానీ దానికి ప్రివెన్షన్ వచ్చేసి ఇవన్నమాట. ఇవి ప్రివెన్షన్ కు ఈ 4 చేస్తే ప్రివెన్షన్ అవుతుంది. ఆడికి కొన్ని జరిగినప్పుడు దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ చేయొచ్చు. కానీ ముందు ప్రివెన్షన్ కానీ ఫెయిల్ అయిపోతున్నాయి. దాన్ని ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మనం ఏం చేసినా కానీ అది ఫైనల్ గా వచ్చేసి ఈ మద్యానికి, డ్రగ్స్ కు దీనికే పోతా ఉంది. మనం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏమి ఇచ్చినా కానీ ఏదో కొద్దిమంది వచ్చేసి దాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కానీ మెజారిటీ కుటుంబాల్లో మొత్తం వచ్చేసి మళ్ళీ అగైన్ మద్యానికి, డ్రగ్స్ కు, గంజాయికి పోతుంది. మెయిన్ సమస్య అదనమాట. ఓకే. కానీ మరి ఇప్పుడు ఈ మద్యం వల్లే కదా ప్రభుత్వాలన్నీ కూలిపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఎన్టీఆర్ గారికి సంబంధించి అప్పుడు మద్యపాన నియంత్రణ అని చెప్పేసి ఆయన తీసుకొచ్చినప్పుడు అప్పుడు ప్రభుత్వాలు ఏమైనా చూసాము. ఇటీవల జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా ఒక సంస్కరణ తీసుకొస్తూ మద్యానికి సంబంధించి నేను తగ్గిస్తానని చెప్పేసి చెప్తూ వచ్చాడు. ఆ టైంలో కూడా ఒక విధంగా ప్రభుత్వం మారిపోవడానికి కూడా మద్యమే కారణం అవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఆ మద్యం వల్లే ప్రభుత్వాలు గెలిచాయి కదా. నేను ఆ విధంగా అనుకోవడం. గుజరాత్ లో వచ్చేసి గాంధీ పుట్టిన రాష్ట్రం. ఆడ ఫ్రమ్ ద బిగినింగ్ వచ్చేసి సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంది. ఏమి కంటిన్యూస్ గా ప్రభుత్వాలు గెలవడం లేదా? మద్యపానం లేదు కదా గుజరాత్ లో. కాబట్టి అదేదో చాలా ప్రభుత్వాలు వచ్చేసి నాయకులు మద్యం లేకుంటే ప్రభుత్వాలు నడవలేవు అనే యాంగిల్ ఆలోచిస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గుజరాత్.